ఫోన్ స్పేస్ ఎంప్టీ చేయడానికి ఎప్పటికప్పుడు గ్యాలరీలో ఉన్న పిక్స్ అన్నీ గూగుల్ ఫొటోస్ బేసికలీ క్లౌడ్కి సింక్ చేస్తాం కదా. చిన్నప్పుడు నేను నా మైండ్ స్టోరేజ్ ఫ్రీ చేయడానికి అదే పని చేసేదాన్ని. నా డైరీ రూపంలో హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా, ఎవరితో షేర్ చేసుకోలేకపోయిన సిచ్యువేషన్స్ ఆర్ ఫీలింగ్స్ అన్నీ డైరీలో రాసేదాన్ని. అలా రాస్తేనే నా మెంటల్ డేటా అంతా క్లౌడ్ స్టోరేజ్కి షిఫ్ట్ అయిపోయి పీస్ఫుల్గా అనిపించేది. కానీ డైరీ రాయడం ఈజీనే, దానిని దాచడం పెద్ద టాస్క్. కొన్నిసార్లు వార్డ్రోబ్లో, కొన్నిసార్లు బుక్స్ మధ్యలో, కొన్నిసార్లు ఎవరికి తెలియని ప్లేసెస్లో కూడా దాచా. మా అమ్మకి మాత్రం ఆటోమేటిక్గా దొరికేసేది. సిఐడి లెవెల్లో వెతికేదే ఏమో మరి, స్కాన్ చేసి చదివేసేది కూడా. ఇన్స్టెంట్గా నాకు ప్రైవసీ బ్రీచ్ అయిందన్న కోపం, నా సీక్రెట్స్ అన్నీ తెలిసిపోయాయి అన్న సిగ్గు. అయినా డైరీ రాయడం ఆపేదాన్ని కాదు, ఎందుకంటే ఆ డైరీలో పెద్ద సీక్రెట్స్ ఏమీ లేవు. అవి నా ఎమోషన్స్. అది నేను నా మైండ్ని క్లియర్ చేసుకోవడానికి వాడిన ఒక పర్సనల్ మైండ్ డిక్లటెడ్ టూల్ అంతే. ఇలాంటి రిలేటబుల్ అప్గ్రేడ్స్ ఇంకా చూడాలి అంటే వెంటనే పేజ్ని ఫాలో అయిపోండి. ప్రస్తుతానికి మీ చైల్డ్హుడ్ స్టోరేజ్లో కూడా ఇలాంటి డైరీ మెమరీస్ ఉన్నాయా? మీ అమ్మ ఎప్పుడైనా మీ డైరీ ఫైల్స్ని ట్రాక్ చేస్తారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి.